పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మొట్టమొదటిగా మీ అందరినీ యేసుక్రీస్తు యొక్క దివ్య రక్త శరీర పండుగ మహోత్సవమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ కరుణ జపమాలలో ఇప్పుడు దాకా పూజా బలిలో, ఆరాధనలో, ప్రదక్షిణలో పాల్గొన్నాం. ఇప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి 3 గంటల ప్రార్థనలో కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. I wish all of you a very happy feast of the solemnity of Corpus Christi. We celebrate the feast of the body and blood of Christ. As we kneel down, let us invite the Holy Eucharistic Lord, who wants to bless us once again as He blessed us this morning in the Eucharist. దివ్యమందసంలో సదా వాసం చేసే దివ్య సత్ప్రసాదనాథుడా, సదాకాలం నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. యేసు హృదయమా, జాలి గల హృదయమా, సమర్పించి ప్రార్థిస్తున్నాను. మా జీవితాలను, మా కుటుంబాలను దీవించి కాపాడినా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి స్తోత్రములు, నమస్కారము కలుగును గాక. ప్రభు మన మధ్యలో మంద స్వరూపంలో ఉండగా కూర్చొని మన ఉద్దేశములతో ప్రభు బిడ్డలు అర్పించే ఉద్దేశంలో అర్పించి ప్రార్థిస్తాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినం కొనియాడుచున్న జడ్డు మనోజ్ రెడ్డిని దేవుడు దీవించి కాపాడినట్లుగా జడ్డు మనోజ్ రెడ్డి కుటుంబమునకు ఆస్ట్రేలియా PR వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినము జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న జడ్డు మనోజ్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే వడ్డీ ఆరన్ గౌతమ్ 3వ జన్మదినోత్సవ సందర్భంగా గతమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అనుషా సుఖప్రసవం సుమన్పై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వడ్డీ ఆరన్ గౌతమ్ 3వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎర్రకుల బాలపవన్కు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాలపవన్కు జర్మనీలో జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మ సుమన్ రెడ్డి సుజిత కుటుంబమునకు దేవుడు వసగిన ప్రతి దీవెనను బట్టి కృతజ్ఞతగా నూతన గృహంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినము ఇక్కడికి వచ్చినటువంటి యేసుప్రభు దివ్య సప్రసాదం ప్రేమిస్తున్నటువంటి బిడ్డలందరినీ, ప్రదక్షిణలో పాల్గొన్న వారిని, పూజాబలిని అర్పించిన వారిని, అలాగే వాక్య పరిచయం ఉన్నటువంటి వారిని, తిరిగి వాళ్ళ ఇళ్లకు గూడారమునకు వెళుతున్నటువంటి బిడ్డలను, అలాగే ఇక్కడ ఉండి ప్రార్థనలో మధ్యాహ్న సమయంలో దీనిని ప్రభువును కర్పిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువును కర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 1 కొరింథీ 11వ అధ్యాయం 23-24. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ప్రభు పలికాడు. రొట్టెను త్రుంచాడు. ప్రతిసారి రొట్టెను త్రుంచాడు అనే పదంను వాడినప్పుడల్లా నాకు అనిపించే ఒక పదం, మీ అందరితో దేవుడు చెప్పాలని అనుకునే సందేశం, నీవు త్రుంచబడినప్పుడల్లా దేవుడు నీ సమీపమున చేరువలోనే ఉంటాడని మాట. యోహాను 14:18 నిన్ను అనాథగా వదిలిపెట్టానన్నాడు. అలాగే అదే ప్రభు మళ్ళొకసారి 147వ కీర్తన 3వ వచనంలో గుండె పగిలిన వారికి దేవుడు చేరువలోనే ఉన్నాడు అని పలికాడు. 1 Corinthians 11:23-24. Before he was betrayed, the Lord took the bread and offered it for all of us. He broke it and gave it to us. This is my body given up for you. Do this in memory of me. Whenever I read that Jesus broke the bread, I remember all our brokenness. We offer it for you during the Holy Mass, all your brokenness. ఈ ఆరాధనలో కూడా త్రుంచబడిన మీ ప్రతి ఒక్క వేదన దుఃఖమును అర్పించుకుంటండి. All your brokenness, you can bring it in this adoration. This is the time of healing and miracle. ఇదే మిమ్మల్ని స్వస్థపరచే, గుండె చెదరిపోయిన వారికి దేవుడు చేరువలో ఉన్న ఆరాధన పాడుదాం. దివ్య మందసంలో సదావాసం చేసే దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. దివ్య మందసంలో సదావాసం చేసే దివ్య సప్రసాదనాదుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. నిన్ను రొట్టెలా త్రుంచితివే, జీవ ఆహారంగా మారితివి. త్రుంచబడిన మా హృదయానికి నీవు చేరువలో ఉన్నావయ్యా. మా జీవితాలను, మా కుటుంబాలను దీవించి కాపాడుమా.
భక్తితో ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1 కొరింథీ 11:26 ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా, ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 1 Corinthians chapter 11:26. Whenever you break the bread and you drink from this cup till the Lord comes back, keep proclaiming the death of the Lord. Meaning, whenever we proclaim the death of the Lord, the life flows into us. Whenever we proclaim the death of the Lord, we know God has done everything for us. It is finished. Tetelestai. We remember what God has done for us. ప్రతిసారి మనం రొట్టెను తురించినప్పుడల్లా, ఆయన రక్తమును తాగినప్పుడల్లా, ఆయన వచ్చే మరణమును ప్రకటించాలి అని అర్థం. అంటే మరణము ఆయనకి, జీవము మనకు అని ఎక్స్చేంజ్, డివైన్ ఎక్స్చేంజ్ అంటారు. దైవికంగా దేవుడు మనకు ప్రసాదించే ఆశీర్వాదములన్నీ గుర్తుకు వస్తున్నాయి. తెత్తెలస్తాయి, సమాప్తమైనది అని పలికినది మనం మళ్ళీ దానిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పటి వరకు? యేసయ్య తిరిగి వచ్చే వరకు. దీనినే పాటగా పాడుతున్నాం. అది ఎప్పుడు జరిగిందంటే పాస్కా పండుగ నాడు. పాస్కా టైంలో గొర్రె పిల్లను వధింప చేస్తారు. యేసు ప్రభు గొర్రె పిల్లగా వధింపబడ్డాడు. ఆ పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. పాడుదాం. పాస్కా అంటే దాటి వెళ్ళడం. మీరు ఏ స్థితి నుండి ఇంకా వేరే స్థితికి, వేరే లెవెల్కి చేరాలో ఈ పాట పాడినప్పుడు దేవుడు మీకు ప్రమోషన్ అయినా, శాపము నుండి ఆశీర్వాదకరమైన జీవితమునకు దేవుడు దాటి వెళ్ళే వరప్రసాదం ఈ ఆరాధనలో మనకు దయచేయునుగాక. పాడుదాం. పాస్కా పండుగ నాడు దివ్య సప్రసాదం స్థాపించితివే. పాస్కా పండుగ నాడు దివ్య సప్రసాదం స్థాపించితివే. నీవు వచ్చే వరకు నీ జ్ఞాపకార్థంగా చేయమని పలికావయ్యా. నీవు వచ్చే వరకు నీ జ్ఞాపకార్థంగా చేయమని పలికావయ్యా. యేసు తిరు హృదయమా, జాలిగల హృదయమా, సమర్పించి ప్రార్థిస్తున్నా.
ఈ సమయంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి దాటి వెళ్ళాలో ఆ విన్నపాలను దేవునికి అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కరుణకు నిలయం, కారుణ్యమూర్తి, ఓ ప్రభువా, నీ కరుణను పాపులమైన మా మీద చూపుమయ్యా. దావీదు కుమార దయచూపుమని గ్రుడ్డివాడు ఏడ్చినప్పుడు దేవుడు అడిగాడు, నీకేమి కావాలి? నేను మళ్ళీ చూడాలని ఇంగ్లీష్ బైబిల్లో ఐ వాంట్ టు సీ అగైన్ అంటాడు. పాపం ద్వారా గ్రుడ్డివాడుగా మారిపోయాడని అర్థం. బికాస్ ఆఫ్ హిస్ సిన్ హీ బికేమ్ సిక్ అండ్ బికేమ్ బ్లైండ్. దట్స్ వై హీ సేస్ ఇన్ లూక్ 18th chapter 41th verse, he says, I want to see again. లూకా 18:41 నేను మళ్ళీ చూడాలంటాడు. కరుణామయుడు అక్కడే ఆగిపోయాడని రాయబడి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇట్ సేస్ జీసస్ స్టూడ్ స్టిల్. అందుకే ఈరోజు ప్రదక్షిణ టైంలో అక్కడక్కడ దేవుడు ఆగిపోయి మీకేమి కావాలి అని అడిగాడు. మీరు ఆ ప్రార్థన కూడా చూసుకోండి. అందుకే ఈ ప్రార్థన త్వరగా ముగిస్తూ ఉన్నాం. ఈరోజు పొడుగైనటువంటి ఆరాధన జరిగింది, వాక్య పరిచర్య జరిగింది, ప్రదక్షిణ జరిగింది. దీనిని ఈరోజంతా తలంచి ప్రార్థించండి. మీ ఇల్లు ప్రార్థనాలయముగా మారిపోవునుగాక. టుడే వి రిమెంబర్ జీసస్ హూ సెడ్, I am God of mercy and compassion. I love mercy, not sacrifice. Matthew 9:12 and 13. Well, let us continue to pray and ask for plead for mercy for all our sins. పాడుదాం. కరుణ కృప మన మీద దేవుడు కుమ్మరించి గురుడ్డివానికి స్వస్థతనిచ్చినట్టు మనను స్వస్థపరచునుగాక. ఆమేన్. కరుణకు నిలయం నీవే, కారుణ్యమూర్తివి నీవే. కరుణకు నిలయం నీవే, కారుణ్యమూర్తివి నీవే. నీ కరుణను పాపులమైన మా మీద చూపుమయ్యా. యేసు తిరు హృదయమా, జాలి గల హృదయమా, సమర్పించి ప్రార్థిస్తున్నా. మా జీవితాలను మా కుటుంబాలను దీవించి కాపాడుమా. ఒకవైపు యేసు తిరు హృదయమును స్మరించే నెల, ఇంకొక సైడ్ యేసు శరీర రక్త పండుగ జరుగుతున్నది. రెండు కలిసి రెండింతల దీవెనలు ఈ ప్రార్థన ద్వారా మీకు నాకు ప్రపంచంలోకి కలుగునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మందసం మరియు ఎక్కడైతే ప్రభు సన్నిధి ఉన్నదో అక్కడ శత్రువులు వారిని ముట్టడించలేకపోయారని దావీదు కాలంలో మనం వింటున్నాం. వేర్ ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ వాజ్ there was safety, and because of which David and the kingdom was safer. Even when enemy took it away, when they brought it back, there was so much of dancing and praising. దైవ సన్నిధి మందసం తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు నాట్యమాడి పాటలు పాడారు. కారణం దేవుడు వచ్చేసాడు. అక్కడ శత్రువులు చెప్తుంటారు దేవుడే వాళ్ళ కోసం పోరాడుతాడని. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుకుంటూ డాన్స్ చేస్తున్న పరిస్థితి. Enemy cries and people of God rejoice. That is what the presence of God means. ఆ సన్నిధి లోపలికి వచ్చే టైమే 3 గంటల ప్రార్థన, మనకు సంరక్షణనిచ్చే ప్రార్థన. ఈరోజు కూడా ఆ కోటలో ప్రవేశిస్తూ ఈ ప్రార్థన చేసుకుందాం. కిరణాలు మన మీదకి వచ్చునుగాక. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును ఈరోజు ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ వారి గూడారములను DMI 24/7 గ్రూపును వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. 4వ గుర్తులో యేసు ప్రభు రక్తము ధారధారగా కారుతున్న టైమే 3 గంటల ప్రార్థన. మన ప్రార్థన యేసు హృదయాన్ని కదిలించే ప్రార్థన ఇది. దిస్ ఈస్ ద టైమ్ when we prayed for mercy. The inner chamber of the heart of Jesus is stirred, and then the blood and water gushes out and blesses us, protects us. Then our prayer becomes very powerful.
మనం ఇలా ప్రార్థించినప్పుడు కదలింపబడుతుంది కరుణామయుని ఆ కారుణ్య హృదయం, ప్రవహిస్తుంది యేసు రక్తం, యేసుని యొక్క జీవజలం. యోహాను 14:34 ప్రకారం రిజల్ట్ ఏమిటి? వాట్ ఈస్ ద రిజల్ట్? Psalm 51:7 నా దురిత్తములను తొలగింపుము, నేను శుద్ధుడగుదును, నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లగా అవుదును. ఓ గాడ్, రిమూవ్ ఆల్ మై ఇనిక్విటీస్, వాష్ మీ సో దాట్ ఐ కెన్ బికమ్ వైటర్ దాన్ ద స్నో. Psalm 51:7. ఆ టైమే ఈ టైం, తెల్లగా మారే సమయం, అంటే పరిశుద్ధులుగా మారే సమయం, నీతిమంతులుగా మారే సమయం. ఈ సమయంలో నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మార్చేది ఈ ప్రార్థన. ఉదయం కూడా పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూస్తున్న మీ అందరినీ దేవుడు రక్తాన్ని ప్రవహింపచేసి తెల్లగా మార్చి నిన్ను నీతిమంతులుగా చేసి ఎన్నో రోజులుగా ఆలస్యం అయిపోతున్న మన ప్రార్థన ఫలించేటట్టు ప్రభు చేయునుగాక. భక్తితో పాడుదాము. రక్తముతో కడుగుము, మంచు కన్నా తెల్లగా. రక్తముతో కడుగుము, మంచు కన్నా తెల్లగా. జీవనది వలె ప్రవహించుమా, ఆత్మతో నింపుమయా. యేసు తిరు హృదయమా, జాలిగల హృదయమా, సమర్పించి ప్రార్థిస్తున్నా. మా జీవితాలను, మా కుటుంబాలను దీవించి కాపాడుమా. రక్తముతో కడుగబడి తెల్లగా మార్చే ఆ గొప్ప దర్శనం చూసుకుంటూ ప్రభు వైపు చూస్తూ విన్నపాలు అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వసంత మరియు నిరుపమ, మీ ఇద్దరిని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ దీవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి బైకులో అట్లా వెళుతున్నప్పుడు ఎగిరి కింద పడుతున్నావు, కానీ దేవుడు లక్కీలి అదృష్టవంతంగా నిన్ను కాపాడుతూ దీవిస్తూ నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. అలాగే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ చూసినప్పటి నుంచి ఫ్లైట్లో ఎట్లా వెళ్ళబోతున్నాను అలా భయం ఒకరిని సోకింది. అలా విమానం ఎక్కాలంటే ఎక్కితే అని అలా భయపడుతున్నా ఆ భయ ఆత్మను రక్తముతో దేవుడు శుద్ధి చేసి కడుగుతున్నాడు. ఇంకొకరు ఒక ఎయిర్ హోస్టెస్ను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మరి ఒకవేళ ఎవరైనా జాబ్ కోసం అలా అప్లై చేస్తున్నారా లేకపోతే ఏదైనా సంబంధించినది తెలియదు, అలాంటి ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏది చూపించినా దాని వెనుక
కొన్ని రహస్యములు ఉంటాయి, అన్నీ మనకు తెలియదు, నిగూఢమైన రహస్యములు. గాడ్ షోస్ సమ్ సైన్స్ అండ్ విజన్స్, బట్ వీ హార్డ్లీ నో ఎవ్రీథింగ్, అదర్వైజ్ వీ బికమ్ God. We are human beings. Small tips like that he gives. Later people will tell, Father, this is what you said it like that. మీరు ఇలా చెప్పారని తర్వాత ప్రజలు చెప్తూ ఉంటారు. జాబ్, ఒక 13 మందికి జాబ్ విషయంలో దేవుడు అది నిన్ను వెనక్కి వచ్చినట్టు చేయబోతూ ఉన్నాడు. అలాగే బిజినెస్లో డల్ అయిపోయి ఇలా చేయి ఇట్లా పెట్టుకొని కూర్చున్నటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబాన్ని దేవుడు నీ తల ఎత్తుకునే విధంగా చేయబోతూ ఉన్నాడు. చివరి గుర్తులో ఉన్నాం. దానికి ముందు గమనించండి, రేపటి దినం సాయంత్రం నుండి మనం ఇక్కడ యేసు తిరుహృదయం దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం మాట్లాడే గొప్ప ఆరాధనతో కూడినటువంటి వాక్య పరిచర్య, పూజా బలులు, స్వస్థత ఆరాధనలు అన్నీ జరిగే గొప్ప ప్రార్థనలు మీరు ప్రవేశించే భాగ్యం రేపు సాయంత్రం నుంచి తెలుగు వడకం ద్వారా మీకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. రండి, హృదయం దగ్గరికి రండి అని పిలుస్తున్నటువంటి అది మండుతున్న హృదయం, దాని దగ్గరికి వెళ్ళి సాతాను కాలిపోవాలని, మనం ఆ ప్రేమ స్పర్శను పొందాలని, ఆ వేడి స్పర్శ మనకు కావాలని, ఆ టచ్ మనకు కావాలని దేవుడు పిలుస్తున్నటువంటి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనటానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభు తిరుహృదయానికి అర్పించుకునే ప్రార్థన కూడా దైవ చిత్తమైతే మనం చేస్తూ మిమ్మల్ని అర్పించి ప్రార్థిస్తాం. We consecrate our families, the whole world, and your heart which is needing the warmth of Christ. That burning heart of Jesus will give you warmth and burn the devil that is disturbing you. So come and rest for a while on the heart of Jesus. He is a beautiful theme and the beautiful retreat. Come and dine with him, spend your time. 25వ తారీఖున సింగారంలో మరియ తల్లి మరి వలసినటువంటి ఆ పండుగకు మేము వస్తున్నాం. దయచేసి మీరు కూడా వచ్చి మా కోసం ప్రార్థించండి. అందరూ కలిసి భక్తులందరి కోసం ఆ దినంలో ప్రార్థన చేసుకోవాలని ప్రత్యేకంగా మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ సింగారం on 25th we are coming, so come, pray for us, we pray for you, pray for the people and bless one another. ఈరోజు ఉదయం ఎవరెవరైతే ఇక్కడికి రాలేకపోయారో కనీసం ఆ ప్రార్థనను మీరు చూసి ప్రదక్షిణ చేసుకుంటున్న దేవుడు మీ ఇంటికే వచ్చినట్టు ఆ ప్రదక్షిణను మీరు చూడండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ఎవరైతే ఇప్పుడు మనం త్వరగా ముగిస్తూ ఉన్నాం, కానీ ఉదయకాల సమయంలో మనం చాలాసేపు దైవ సన్నిధిలో గడిపాం. పూజ, బలి, ఆరాధన, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన, ప్రదక్షిణ అవన్నీ చూసుకోండి. అందరికీ పంపండి. యేసు ప్రభుని గౌరవపరచండి. ఈరోజు యేసు ప్రభుతో గడిపే రోజు. మరొకసారి మీ అందరికీ పవిత్రమైనటువంటి యేసు రక్త శరీర మహోత్సవ పండుగ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ ద కార్పస్ క్రిస్టీ. ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ సెలబ్రేటెడ్ టుడే. We thank God for giving his body and blood. And body is separated and blood is separated. That's death. For him death, for us our life. That's a feast day. And the Lord says, don't forget, please remember me. ఈ రోజు మనం ఆయన జ్ఞాపకార్థం చేసుకునే రోజు. అందుకే ఉదయకాల సమయంలో జ్ఞాపకార్థం చేసుకున్నాం, మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరెవరైతే ప్రోగ్రాం చూడలేదు 2 ప్రోగ్రాంని వాళ్ళందరికీ లింక్ పంపిస్తూ ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలో పాల్గొని మీరు ఆధ్యాత్మికంగా మీ ఇంటికి వస్తున్న యేసు ప్రభుని ఆహ్వానించుకోండి. దేవుడు ఈ తిరుహృదయ గొప్ప నెలలో మీ అందరి హృదయాన్ని ఆశీర్వదించునుగాక. ఇజ్రాయెల్, ఇరాన్ దేశం లాంటి దేశములలో ఎక్కడెక్కడ భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ ఇప్పుడు చిందిన ఈ రక్తం, ఇప్పుడు ఈ రోజంతా చిందిన రక్తం, ఈ రోజంతా ధ్యానించిన యేసు శరీరం అక్కడ వాళ్ళ శరీరాన్ని మలచునుగాక. రక్తం మండుతున్నది ఎవరిని చంపాలని, కానీ యేసు ప్రభు తను తాను చంపుకొని ప్రేమను పంచుకొని ఆ ప్రజలందరినీ ఎవరెవరైతే ద్వేషిస్తున్నారో ఆ దేశములను దేవుడు ఈ రక్తముతో ముద్రించి కాపాడునుగాక. అది ఏ దేశం ఇంకా అంటుకోకుండా దేవుని ప్రేమాగ్ని అంటుకునే విధంగా దేవుడు దీవించమని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. జాలితో చూచేవాడా, చెయ్యి చాచి తాకేవాడా, జాలితో చూచేవాడా,
హస్తాన్ని వ్యాధిగ్రస్తులైన మా మీద ఉంచి స్వస్థపరచుమా. యేసు తిరు హృదయమా, జాలి గల హృదయమా, సమర్పించి ప్రార్థిస్తున్నా. దివ్య మందసంలో సదా వాసం చేసే దివ్య సప్రసాదనాదురా, సదాకాలము నీకే ఆరాధన. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం కలుగునుగా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు పూజావళిని అర్పించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని ద్వారా మా మీదను ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ప్రదక్షిణలో విలపించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు విన్నపాలు అర్పించి దేవుని దగ్గర విలపించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడును తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి నుంచి తెలుగొడకానికి యేసు హృదయం వరకు వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారంలో జరగబోతున్న మరియ తల్లి పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి MI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇరాన్, ఇజ్రాయెల్ తర్వాత యుద్ధ వాతావరణం కలిగిన ప్రతి ప్రదేశంలో నివసిస్తున్న వేదనతో ఉన్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. అలాగే మరియు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మొక్కరించి దివ్య మందసంలో వేంచేసి కిందికి దిగి మనను పై చేయిగా మార్చబోతున్న దేవుని వైపు చూస్తూ థ్యాంక్ చెప్పి ఆయన చిందిన రక్తం శరీరానికి మనం ఇప్పుడు థ్యాంక్ చెప్పే రోజు. ఆయన ఆ రోజు థ్యాంక్ చెప్పేశాడు చనిపోవటానికి ముందే. హీ గేవ్ థ్యాంక్స్ అండ్ బ్రోక్ ఇట్. ఆయన కృతజ్ఞత అర్పించి మన కోసం తన్ను తాను అర్పించాడు. ఇప్పుడు మనం థ్యాంక్ చెప్తాం. మీరు దేనికి థ్యాంక్ చెప్పాలో మీకు తెలుసు. వాన్నిటి కోసం వందనాలు అర్పిస్తూ దేవుని ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు దివ్య మందసంలో వేంచేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూజాబలి ద్వారా, ఆరాధన ద్వారా, ప్రదక్షిణ ద్వారా, స్వస్థత, మహాద్భుతముల వాక్య పరిచర్య ద్వారా నడిపిన దేవుడు, ఇప్పుడు ఈ ప్రార్థనలు మిమ్మల్ని నడిపిస్తున్న దేవుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ మరి ముఖ్యంగా ప్రపంచంలో శాంతి సమాధానం నెలకొల్పి దీవించునుగాక.
May the heart of Jesus move during this month as people participated this morning in the Holy Mass, adoration, Word of God and the procession, and during this 3 o'clock prayer. May the Lord heal your hearts. May the Lord heal these countries which are fighting, and may the Lord restore peace in the name of the Father and of the Son and of the Holy Spirit. దివ్యమందసంలో సదా వాసం చేసి దివ్య సప్రసాదనాథుడా, సదాకాలము నీకే ఆరాధన, స్తుతి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ మరొకసారి యేసు రక్త శరీర మహోత్సవ శుభాకాంక్షలు. ఆ రక్తం మనలో ప్రవహించి మనలో ఆయన వలె మారినట్టు దీవించునుగాక. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ very happy feast of Corpus Christi, the body and blood of Christ. May that blood flow into us and make us like him, and bless you. God bless you.